మన కోసం మీ ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించండి. బండి రామకృష్ణ గారు, వనకల నారాయణరావు గారు ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించండి. ఈ అరాచక ప్రభుత్వాన్ని కలిపి కొడదాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. దానికోసమే ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని ఈ రోజు బందర్లో ఒక చిన్న ఫోన్ కాల్ కి ఇన్ని వేల మంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారంటే మరి ప్రజలు ఎంత ఆశీర్వాదిస్తా ఉన్నారో, కోరుకుంటా ఉన్నారో కనపడతా ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు, యువత ప్రేమికులు, అభిరామచంద్ర జీవనులు, చెత్త పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రిని బంగాళాఖాతంలో కలిపేయండి. ఈనాడు మచిలీపట్నంలో వ్యాపార వర్గాలన్నీ కూడా ఏ విధంగా అవస్థలు పడుతున్నాయో ఒకసారి చూడండి. విజ్ఞత వివేకవంతులైన మచిలీపట్నం, ఎంతో చరిత్ర కలిగిన ఈ మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఫెస్టివల్ ఆనాడు రవీంద్ర గారు చేస్తే మచిలీపట్నానికి ఒక్క రోజులోని 5 లక్షల మంది మచిలీపట్నానికి ఇచ్చేశారు. ఈనాడు మచిలీపట్నంలో ఎక్కడన్నా కూడా బీచ్ అభివృద్ధి జరిగిందా? ఆలోచన చేయండి. ఆనాడు తాగునీటి సమస్య ఉన్నదంటే కొల్లు రవీంద్ర గారు 2014-19లో ఏ విధంగా త్రాగునీటి సమస్యను మన కొనకల నారాయణరావు గారు నాయకత్వంలో నీటి సమస్యను పూర్తి చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు ఈ ప్రభుత్వం రోజు కూడా నిలబెట్టలేదు. అన్నా సైకిల్ గుర్తుకు ఓటేయండి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అంటూ మీ ముందుకు వస్తున్నారు కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు. విజయభవ అంటూ దీవించండి. అందరి ప్రపంచ దేశాలలో ఒక మహానగరంగా తీర్చిదిద్దుతానంటూ మీ ముందుకు వస్తున్నారు కొల్లు రవీంద్ర గారు. మరొక్కసారి ఆలోచన చేయండి. బందర్లో బస్టాండ్ని బాగు చేయలేని వాడు బందరంతా బాగు చేస్తానని మా ముందుకు వస్తున్నాడు. చిన్న వర్షం వస్తే బందరు మునిగిపోయేది. ఆనాడు కొల్లు రవీంద్ర గారు దూరదృష్టితో మచిలీపట్నంలో బస్టాండ్ లో ఒక అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని
నిధులు కేటాయిస్తే చేయలేనటువంటి ఈ పేరుని నాని ఈ బేబీ సెంటర్ ని ఒక మెగా షాపింగ్ మాల్ చేయాలని ఆనాడు కొల్లు రవీంద్ర గారు ఆలోచన చేసి మున్సిపాలిటీలో పెట్టి బేబీ సెంటర్ అభివృద్ధి చేయాలంటే కనీసం బేబీ సెంటర్ కూడా అభివృద్ధి చేయలేకపోయాడు. బందర్లో బస్ స్టాండ్ అభివృద్ధి చేయలేదు, బేబీ సెంటర్ అభివృద్ధి చేయలేదు, అంబేద్కర్ భవనాన్ని అభివృద్ధి చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే మచిలీపట్నాన్ని గాలి కొనేసినటువంటి గాలి రాని అని ఈ సందర్భంగా మనం అనుకోవాలి. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దీవించి పంపించినటువంటి కొల్లు రవీంద్ర గారు మీ ముందుకు వస్తున్నారు. చూడండి, సైకిల్ పైన, మోటార్ సైకిల్ పైన రవీంద్ర గారు. చెల్లెమ్మలు, మైనార్టీ సోదరులు ఏ విధంగా ఒక్క ర్యాలీతోనే ఈ విధంగా మచిలీపట్నంలో ఉంటే భవిష్యత్తులో మచిలీపట్నంలో ఏమాత్రం అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ విజయం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో రాబోతూ ఉన్నది. పెద్దలు కొనకల నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, కొనకల జగన్నాథరావు గారు, సయ్యద్ కాజా గారు, లంకే నారాయణ ప్రసాద్ గారు తదితర తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా మీ ముందుకు వస్తున్నారు. విజయభవ అంటూ దీవించండి. మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన మేడల పైన, మిద్దెల పైన మచిలీపట్నంలో రామానాయుడుపేట ఎడం చేతి ఈనాడు కొల్లు రవీంద్ర గారి పైన చిరు వ్యాపారులందరూ కూడా రాష్ట్రంలో చెత్త పన్ను, ఇంటి పన్నులు, సంపాదించిన సంపదంతా కూడా ఆవిరైపోతుంది. మీరు రావాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలంటే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నటువంటి కొందరి ప్రజలకి ఏమిచ్చినా నా రుణం తీరదు, మచిలీపట్నం అభివృద్ధి అని ఆ లక్ష్యమంటూ కొల్లు రవీంద్ర గారు, రాయలు గారు. ఈనాడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు మీ ముందుకు వస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయండి. మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆనాడు మీరు చూపించిన ప్రేమతో పునకల నారాయణరావు గారు, కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో త్రాగునీటి సమస్యని పరిష్కరించినటువంటి ఇరు నాయకులు మీ ముందుకు వస్తున్నారు. మురుగునీటి సమస్యను పరిష్కరించలేదు, బందర్లో బస్టాండ్ని పరిష్కరించలేదు, అంబేద్కర్ భవనాన్ని రంగులు వేయలేకపోయారు, బందర్లో బస్టాండ్ని బాగు చేయలేకపోయారు. పేదవాడి యొక్క సంతృప్తి కళ జీపీ ఇల్లు వెళ్ళిపోయాడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణం ప్రారంభించి అత్తమ్మ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి దృష్టి చెప్తున్నారు.
DJ Ahmed from Machilipatnam. DJ Ahmed from Machilipatnam. DJ Ahmed. రవీంద్రను నేను కాసుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, మీకు డిపాజిట్లు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రావు. కాసుకోండి, రెడీగా ఉండండి, రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తా ఉన్నాం. కలిసి ప్రయాణం చేసేదానికి తొలి అడుగుగా ఒక మెసేజ్ పెడితే ఇన్ని వేల మంది ఈ రోజు బైక్ ర్యాలీగా వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ర్యాలీని దయచేసి డైవర్ట్ చేయొద్దు. దయచేసి రైట్కి వెళ్ళండి, పోలీసులకు సహకరిద్దాం. దయచేసి రైట్ మూవ్ నడవాలి. తమ్ముడు ఎవరున్నారు ముందు?